ఆశ్చర్యంగా చూస్తున్నావు? ధీరజ్ని పెళ్లి చేసుకొని ఇంత గొప్పింటికి ఇంత పెద్ద బంగ్లాకి రాబోతున్నానా అని అంత కలలా అనిపిస్తుందన్నయ్య. అలా ఏం అనుకోకమ్మా. వాణ్ణి పెళ్లి చేసుకోకపోయినా నువ్వు ఇంటికి రావచ్చు, ఉండొచ్చు. అదేలా? నాకేం అర్థం కాలేదు. ఏంటి మీనింగ్? బంధాలు బాధ్యతలు ఇంకా బయటపడలేదు కదా, బలపడలేదు కదా. బయటపడ్డం ఏంటి, బలపడడం ఏంటి? అంటే వాడు నత్త కొడుకు సత్తు రూపాయి. ఏంటి? అత్త కొడుకు, మేనత్త కొడుకు, బావ కదా. సరదాగా పరాజకంగా అన్నానులే. అయినా అత్త కోడలన్నాక నాకేమవుతుందో ఇందాకే చెప్పానుగా. పైగా నాన్న ఆడపడుచు అని ఫిక్స్ అయ్యారు. ఆ ఉద్దేశంతోనే పెళ్లికి నువ్వు రావడానికి వచ్చి ఉండడానికి సంబంధం లేదని అర్థమైందా? అర్థమైంది. మీరు మంచి మనుషులని మంచి మనసులకే అర్థమైంది. ముందు ముందు వరుసలు బలపడ్డాక ఇంకా బాగా అర్థమవుతుంది. రమ్మ, కూర్చో. నువ్విక్కడే ఉండు, నేను ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకొని వస్తాను. అన్నయ్యకి అమ్మంటే చాలా ఇష్టంలా అనిపిస్తుంది. మరి వాళ్ళ మధ్య దూరం ఎలా? అడిగితే బాగోదు, అన్నయ్య ఫీల్ అవుతాడు. చాలా బాగుందన్నయ్య. అన్నయ్య వెళ్దామా? ఒక్క నిమిషం అమ్మా. ఇది నువ్వు పెట్టుకోమ్మా. అయ్యో, నాకెందుకు అన్నయ్య? అయినా ఇంత కాస్ట్లీది నాకెందుకు? అన్నయ్య చెల్లికి ప్రేమతో ఇస్తున్నప్పుడు విలువలు చూడొద్దమ్మా. నువ్వు నా చెల్లెలివని తెలియగానే నీకోసం బహుమతిగా తీసుకున్నాను. చెల్లెలని తెలియడం ఏంటి? అదేనమ్మా. నేను ఆ రోజు నాకు బహుమానంగా నన్ను అన్నయ్య అని పిలవమని నిన్ను బాలుని అడిగితే మీరు మనస్ఫూర్తిగా సరే అన్నారుగా. ఆ రోజు నుంచి నువ్వు నా సొంత చెల్లెలివని, బాలు తమ్ముడు అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఈ బ్రాస్లెట్ నీకోసం తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఈ అన్నయ్య కోసం నువ్వు తీసుకోవాల్సిందే, వద్దు అనకూడదు. సరే అన్నయ్య, నీ మనసు నొప్పించను. అమ్మా, మన అన్న చెల్లెళ్ళ బంధానికి గుర్తుగా నేనే నీ చేతికి పెడతాను. చెల్లెలకి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్.
పదమ్మా. నాన్నా, బాలు, ధీరజ్, తరుణ్ అన్నయ్య నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు చూడండి. బాగుందా? అయ్యో, ఇవన్నీ ఎందుకు బాబు? నేను కూడా అదే అన్నాను నాన్న, ఎందుకని. కానీ అన్నయ్య ఏమో అన్న చెల్లెళ్ళ బంధానికి గుర్తుగా అని చెప్పాడు. పర్లేదులేండి, పరాయి వాళ్ళకి ఏం ఇవ్వడం లేదుగా. నా కూతురికి నా కొడుకు అన్నేగా ఇచ్చాడు, తప్పే ఉంది. సూపర్గా చెప్పారు నాన్న. వీడేంటబ్బా దాని మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు? మంచి చేసుకుని మా కొంప ముంచడు కదా, సంబంధం చెడగొట్టడు కదా? లేకపోతే జనని ఏమన్నా వీళ్ళ సంగతి వీడితో చెప్పిందా? సౌమ్య, వీళ్ళు గుణా పిల్లలే అని జనని తరుణ్కేమైనా చెప్పిందంటవా? 99% చెప్పే ఉంటుంది. మరి వీడెందుకు గుణాకి ఆ నిజం చెప్పట్లేదు? ఏమో నాకేం తెలుసు. నిన్నొడగడం నా బుద్ధి తక్కువ. కరెక్టే. అక్క, భోజనాలు ఎంతవరకు వచ్చాయి? ఏం సౌమ్య, నువ్వు చూస్తా అన్నావు కదా? నా వల్ల కాలేదు. తింటావా? బేసిక్గా, పైగా నీ వంటలు బాగుంటాయి. ఈ మందకంతా నేను ఇప్పుడు వండి వడ్డించాలా? నా చౌకొచ్చింది. గుణ, ఇప్పుడు ఇంతమంది కంటే కష్టం రా, బాగా టైం పడుతుంది. సౌమ్య చేసిందేమో అనుకున్నా, చావు కబురు చల్లగా చెప్పింది. ఓ పంచేద్దామా? ఏదైనా రెస్టారెంట్ నుంచి తెప్పిద్దామా? ఏంటత్త, మన ఇంటికి గెస్ట్లు వస్తే హోటల్ నుంచి తెప్పించి పెడతావా? మరి నేను చేయలేను కదరా. ఏం చేయమంటావు? ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఓకే అత్త, అలా అయితే నువ్వు రెస్ట్ తీసుకో. మరి భోజనాలు చేయగలిగిన వాళ్ళు, శక్తి ఓపిక ఉన్నవాళ్ళు వస్తున్నారుగా. వస్తున్నారా? నీ సంగతి తెలిసి వంట మనిషికి ఎవరికైనా ఫోన్ చేశాడేమో, అంతేనా తరుణ్? వంట మనుషుల వంటలు మనకెందుకు? మన ఇంటి మనుషులే, మనకి బాగా కావాల్సిన మనుషులే. మంచి మనసున్నవారే, మనతో సంబంధం, బంధుత్వం, బాధ్యతలు ఉన్నవారే. ఎవర్రా అవన్నీ ఉన్నవాళ్ళు? అటువైపు చూడండి, మీకే కనిపిస్తుంది. అమ్మా, రామ్మా. హే జనని, నువ్వు ఇంట్లోకి రావటానికి వీల్లేదు. నా కొడుకు పెళ్లి ఆపటానికి ట్రై చేసిన దానివి నా ఇంటికి రావడం ఏంటి? మళ్ళీ ఏం ఘనకారం చేద్దామని వచ్చావు? వెళ్ళిపో. అక్క, ఏం మాట్లాడుతున్నావు? వీడి పెళ్లి ఆపాల్సిన అవసరం జననీకేంటి? తనెందుకు అలాంటి ప్రయత్నం చేస్తుంది? పైగా తనే కదా పెళ్లికి బాధ్యతగా వచ్చి తన వంతుగా తను చేయాల్సిన సాయాలన్నీ పనుల్లో చేసింది. ధర్మంగా అయితే తన్ని అప్రిషియేట్ చేయాలి. అలా అంటావేంటి? అక్క పెళ్లి ఆగిందన్న బాధలో నుంచి ఇంకా తేరుకోలేదు. ఏదో భ్రమలో ఉండి అంది. అది నువ్వేం పట్టించుకోకు జనని. అమ్మా, మన ఇంటికి ఎవరొచ్చారో చూసావా? నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నావా బాలు? బాగున్నానండి. జనని, కూర్చో. పర్వాలేదు. అమ్మా, చెల్లెలు వాళ్ళకి భోజనాలు చేయమన్నాం. సౌమ్య గారేమో చేయడం రాదన్నారు. అత్తేమో నా వల్ల కాదంది. మీ చేతి వంట తిని చాలా కాలం అయిందమ్మా. నాన్న కూడా నీ చేతి వంట రుచి మిస్ అయిన ఫీల్తోనే ఉన్నారు. నువ్వు చేస్తే అందరం తృప్తిగా తిందాం అనుకుంటున్నాం. చేస్తావమ్మా?
వంట అంత బాగా చేస్తారా? సూపర్గా. ఎక్స్ట్రాడినరీ రుచి. ఒక్కసారి తింటే జన్మంతా గుర్తుండిపోయేంత రుచి. ఓ మై మర్చిపోవడమే. మ్యాజికల్ హ్యాండ్. జనని, మేము అడుగుతున్నామని కాదు, పొగుడుతున్నామని కూడా కాదు. నీకెలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు ఇష్టపడితేనే వంట చేయి. నాన్న నిన్ను అభిమానిస్తున్నాడమ్మా. ఇంకా ఇష్టపడుతున్నాడు. దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎలా? కాస్త క్లోజ్ గా మూవ్ అవ్వమ్మా. నా ఇంట నాకు వంట చేయడానికి అభ్యంతరం ఏంటో గుణ? హ్యాపీగా చేస్తాను, రెస్పాన్స్గా ఫీల్ అవుతాను. నేను వారికి హెల్ప్ చేస్తా, వంట నేర్చుకుంటా. థ్యాంక్స్. రా వెళ్ళమ్మా. రా. ఛార్జర్ ఉందా బాబు? ఒకసారి ఫోన్ చూపించండి. ఉంది, నేను తీసుకొస్తాను. ఓకే, సరే అండి, మీరు కూర్చోండి. అక్క, మీరు కూడా కూర్చోండి. ఈ స్మెల్ ఏంటి అదోలా ఉంది? రెగ్యులర్ సిగరెట్లా లేదు. మా మమ్మీ తను టెన్షన్ పడింది కాక నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టి చంపుతుంది. 2 దమ్ములు తాగితే కాస్త రిలాక్స్ ఫీల్ అవుతున్నాను. ఈ ధరణితో పెళ్ళన్న దగ్గర నుంచి ఒక క్లబ్బు లేదు, ఒక పబ్బు లేదు, పెగ్గలేదు. ఛా! ఇందుకే కదరా ధరణికి నీకు సెట్ కాదనుకునేది. డ్రగ్గిస్ట్ రాస్కెల్ నా చెల్లికి కావాలా? రే, నీలాంటి రోగ్కి ధరణికి పెళ్ళేంట్రా? నేను ఎలా బుక్ చేయాలో, ఎలా పెళ్లి క్యాన్సిల్ చేయాలో అలా చేస్తాం. చూస్తూ ఉండు. వంట చేస్తున్న పద్ధతి చాలా బాగుంది. చాలా సిస్టమాటిక్ గా, టైం సేవ్ అయ్యేలాగా, లేట్ కాకుండా కుక్ చేయడం ఎలాగో నాకు ఇవాళ తెలిసింది. తరుణ్ అన్నయ్య చెప్పినట్టు మీది మ్యాజికల్ హ్యాండ్. మీ చేతికి మెజరింగ్ టూల్ ఉన్నట్టు కరెక్ట్ గా కావాల్సినవన్నీ భలే వేస్తున్నారు.
అందుకే మీ వంటకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్స్. ఏదైనా ఎక్స్పీరియన్స్తో వస్తుంది. కానీ కరెక్ట్ గైడెన్స్ కూడా కావాలి కదండి. ఆఫ్ కోర్స్. అమ్మా ఒకసారి ఇలా వస్తావా? ధరణి నువ్వు కూడా రామ్మా. ఏమైంది హరి? రా చెప్తాను. ఏమైంది హరి? ధీరజ్ నీ రూమ్లో డ్రగ్స్ ఉన్నాయేంటి? ఏంట్రా తరుణ్? ఏంటి ఏంటి తరుణ్ ఏం మాట్లాడుతున్నావురా? నిజం నాన్న, వాడి గదిలో గంజాయి ప్యాకెట్స్ కింద పడ్డం, అవి ఎత్తి దాచడం నా కళ్ళతో చూశాను. అదే మాట్లాడుతున్నాను. ఏంట్రా వాడు చెప్పేది నిజమా? అది ఇప్పుడుతో పాత స్టాక్ మమ్మీ. అయినా ఇలా బుక్ అయినండి మమ్మీ. నేను బుక్ అవడం తప్పు కాదురా. తరుణి వాళ్ళ ముందు బుక్ అవడం డేంజర్. నా కొడుకు దగ్గర డ్రగ్స్ ఉండడం ఏంట్రా? నువ్వేం చూసి ఏమనుకున్నావు? హరి నేను చూశాను అంటుంటే ఎక్కడివి అంటావేంటి? ఎక్కడివో, ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో, ఎవరికి అలవాటో చెప్పాల్సింది నీ కొడుకే. అయ్యో నో, నా గదిలో అలాంటివేమీ లేవు. వాడు చూశానంటున్నాడు కదా. ఏం చూశాడో పొరపాటు పడుండొచ్చు. పొరపాటో నిజమో వెళ్ళి చూసి తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఇది కరెక్ట్. పదండి నాన్న, పదండి అంకుల్, వెళ్ళి చూసొద్దాం. రండి నాన్న. పదండి. అయ్యో అయిపోయా మమ్మీ, అయిపోయా మమ్మీ, అయిపోయా. రారా, పద పద. ఇది ధీరజ్ రూమే కదా, ఇది గంజాయి ప్యాకెటే కదా, ఇది వాడి కబోర్డే కదా. అంటే దీన్ని బట్టి ధీరజ్కి గంజాయి అలవాటు ఉందనేది నిజం కదా? గదిలో ఉంటే అలవాటు ఉన్నట్టేనా? చెట్టు కింద కూర్చుంటే తాగినట్టేనా? ఆహా, అవే గాలికి కొట్టుకొచ్చినట్టు, దూడ మేతకు తాటి చెట్టు ఎక్కినట్టు కొడుకుని భలే కవర్ చేస్తున్నావు శక్తి. అది కాదు జనని. ఏది కాదు? కళ్ళతో డ్రగ్స్ చూస్తూ కూడా అది కాదు ఇది కాదు అని చెప్పి సన్నయ్య నొక్కుళ్ళు నొక్కుతావేంటి? ఏంటి బాబు ఇది? నువ్వెంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. ఇలాంటి చెడ్డ అలవాట్లున్నాయా? మాట్లాడు ధీరజ్, ఏంటి నీ సమాధానం? ఏంట్రా అంతమంది అడుగుతుంటే తుమ్మ ముద్దులా అలా నిలబడి ఉన్నావేంటి? ఏం చెప్తావో చెప్పు.
నువ్వు హెల్ప్ చేయవా? నేనేం చెయ్యాలి? అవి నీవని చెప్పు. గుణ చెప్పించుకొని కొడతాడు. నా ఆశల్ని నేనే తుంపుకోవాలా? ఏదో చెప్పి రక్షించు. చచ్చి నీ కడుపును పుడతాను. ఎందుకు నన్ను చంపడానికో? సౌమ్య ప్లీజ్. ఇదిగో ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. నన్ను నా కొడుకుని రక్షించు. నీకు తగ్గ సాయం చేస్తాను. ఏరా మాట్లాడవే. అవి నీ గదిలోకి ఎందుకు వచ్చాయి? నీకు ఇలాంటి ముదరష్టపు అలవాట్లు ఉన్నాయని తెలిస్తే అసలు పెళ్లికి ఒప్పుకునేవాడిని కాదు. బాధ్యత తీసుకుంటే నన్నే బ్యాడ్ చేస్తావా? నువ్వు కూర్చోమ్మా. ప్లేస్ లేదు కదా, తర్వాత తింటానులే. నాన్న పక్కన ప్లేస్ ఉంది కదా. అది కుంటి చైర్. పడితే నడువులు పట్టుమంటాయి. నడుం విరుగుతుంది అన్నావుగా.